మండలంలోని చర్లగౌరార గ్రామంలో వ్యవసాయ రైతు నిమ్మల సత్తిరెడ్డి 5 ఎకరాల భూమిలో వరి సాగు పొట్టదశలో ఉండగా బోరు నీరు అడగంటిపోవడంతో 2 ఎకరాల భూమి ఎండిపోవడం జరిగింది. ఆ వరి సాగునీరు అందక రైతులకు సుమారు ₹1,00,000 వరకు పంట నష్టం వాటిల్లడంతో ఈ విషయం తెలుసుకొని తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏరెడ్డి మహేష్ రెడ్డి, బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు సందర్శించడం జరిగింది. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సీతంరామరెడ్డి, గడ్డం వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు పులగవరకరం భీక్షం, జిల్లా నాయకులు తీరందాస్ కనకయ్య, పల్లె ప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరకంటి శంకర్, మండల ఉపాధ్యక్షులు నిమ్మల సుధాకర్ రెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ, బూతు అధ్యక్షులు చిలకరాజు, అరుణ్, రైతులు చేకూరు అంజిరెడ్డి, కొరిమి నరసింహ, నిమ్మల చిన్న, సత్తిరెడ్డి గారు పాల్గొన్నారు. నల్లగొండ కాదు, రాష్ట్రం మొత్తం రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది పరిస్థితి. కాంగ్రెస్ కోటేసి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, పంట నష్టమైన ఒక్కళ్ళు వచ్చి చూసే పరిస్థితి లేదు. పంట నష్టం కాదు, పంటలకి ఇస్తా అన్న రైతు భరోసా ఇంతవరకు అడ్రస్సే లేదు. 2 ఎకరాలు 2 ఎకరాలన్నర దాకానే ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఏమన్నంటే మేము ఆ పొలాలకి ఇవ్వట్లేదు, ఈ పొలాలకి ఇవ్వట్లేదు, ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఇవ్వట్లేదు అని 70% మందికి ఇచ్చే పరిస్థితుల్లో లేరు. అది అసలు ఏ రకంగా మీరు లెక్కేసిందనేది చెప్పే పరిస్థితుల్లో లేరు. ఇకపోతే ఎలక్షన్ల ముందు దాకా మీరు 2 లక్షలు తీసుకోండి, మేము ఎమ్మటే 9వ తారీఖు రద్దు చేస్తామన్నారు 2 లక్షలు. దాని గురించి మాట్లాడే నాదుడు లేడు. ఈరోజు రైతుల్ని ఎంత అబాస్పాలు చేస్తూ ఉండంటే, పంటలు వేసుకోమంటే ఈవెన్ మంత్రులు ఈ జిల్లాలోనే ఉన్నారు. సాగునీటి శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రి, రోడ్ల మంత్రి ఇద్దరు ఇక్కడనే ఉన్నారు. ఇలా ఓట్ల కోసం తిరుగుతూ ఉన్నారు. అదే ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టి మీరు ఆరుతడి పంటలు వేయండి, మేము నీళ్ళు ఇయ్యలేము, మీరు వేసుకుంటే మీరే నష్టపోతారని ఒక మాట చెప్పింది లేదు. ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టింది లేదు. రైతుల్ని గాలికి వదిలేసిండ్రు. ఈరోజు అంతా కూడా పొట్టకొచ్చి అన్ని రకాల పెట్టుబడులు అయిపోయి ఇక మొత్తం అయిపోయేది. ఎండిపోతే దాదాపు పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టం అయిపోయింది. ఎకరానికి 30,000 నష్టమయ్యే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ నష్టాన్ని 25,000 ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలా. మీరు ఇచ్చిన దాకా ఎట్టి పరిస్థితుల్లో మేము పొలం బాట పడతాం. రైతులు ఎట్లాగూ చూస్తున్నవారు మీకు కర్రు కాల్చి వాత పెట్టాలా. ఈ 100 రోజులు మీరు ఏ రకంగా మోసం చేసిరో రేపు జరిగే ఎలక్షన్లో కూడా అదే రకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ముందు కూడా మీరు రోడ్ల మీద కూడా నడిచే పరిస్థితి ఉండదు. మీరు అర్జెంటుగా ₹2,00,000 రుణమాఫీ, రైతు భరోసా, దాంతోపాటు ₹25,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి కరువు మరి ఎంతో ఆశలతోటి రైతాంగం పంట వేసుకుంటే కనీసం నీళ్లు కూడా పూర్తిగా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ప్రాజెక్టులలో నీళ్లుండి కూడా మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల కాలువలతోటి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా పట్టు రాక కనీసం అధికారులు వీరిచ్చే ఆదేశాలని అనుసరించక లేక అధికారుల మీద వీరికి పట్టు లేక ఈరోజు రైతాంగం నష్టపోతూ ఉన్నది. ఎక్కడ చూస్తే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఈరోజు నల్లగొండ వరకు ఏ ప్రాంతం వెళ్ళినా కూడా రైతాంగం ఈరోజు కన్నీటితో మా దగ్గరకు వచ్చేసి ఇలాంటి పరిస్థితి మా ఏకరువు పెడతా ఉన్నారు. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమరేషన్ కూడా చేయలేని పరిస్థితి. 8 ఎకరాలు పంట నష్టం జరిగింది. మరి రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకోవాలా, మరి రైతాంగానికి ఎకరానికి ఇంత పంట నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన లేదు. కానీ ఎన్నికలు వచ్చినాయి, ఓటు ఎట్లా అడగాలా, ఓటు ఎట్లా కొనుక్కోవాలా, ఓట్లు ఏ రకంగా మరి ఎన్నికల్లో మేము అబద్ధాలు చెప్పేసి ఓట్లు దండుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రాంత రైతాంగానికి వారి కష్టాలను ఏ రకంగా గట్టెక్కించాలా, వారిని ఏ రకంగా ఆదుకొని
ఈ ప్రాంత ప్రజానికానికి మరి నష్టపరిహారం ఇవ్వాలన్న ఆలోచన లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, వెంటనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కరువుని ఎన్యుమరేషన్ చేసి మరి అంచనా వేసి ప్రతి రైతుకి నష్టం జరిగిన ప్రతి రైతుకి 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదే మాదిరి భారతీయ జనతా పార్టీ తరఫున 5వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మేము దీక్షలు చేయబోతూ ఉన్నాం. దాని తర్వాత కూడా మేము మా కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం. ఖచ్చితంగా రైతుల పక్షాన, రైతాంగం పక్షాన మేము నిలబెడతాం, వారి పక్షాన పోరాటం చేస్తాం, వారికి న్యాయం జరిగే వరకు వారి వెంట మేము నడుస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఏ ట్యాక్స్ పెట్టాలా, ఆ ట్యాక్స్ పెట్టాలా, బి ట్యాక్స్ పెట్టాలని ఆలోచన తప్ప ఈ ప్రాంత రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన లేకపోవడం నిజంగా శోచనీయం అని చెప్పి మరి మేము తెలియజేస్తూ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, వారి గొంతుకై రైతుల పక్షాన్ని నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ దయనీయమైనటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉందని తెలియజేస్తున్నాం. రెడ్డి గారు.